నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో వార్తల విశ్లేషణలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అభిశంసనే చిచ్చు రేపిందా అనేటువంటి ఒక ప్రధాన వార్తనైతే మనం చూడవచ్చు. ధనకడి రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. 2020లో పదవి విరమణ చేస్తారన్న కొద్ది రోజుల్లోనే నిష్క్రమణ. సోమవారం బీసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు. అంతకుముందు వరుసగా పరిణామాలు, బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. అసలు ఏం జరిగింది? ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పరిస్థితి. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో మరేమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక ఏదో ఉందని అంటున్నాయి. ఇప్పటివరకైతే అసలు కారణం ఏంటనేది ధన్కడ్కే తెలుసని అభిప్రాయపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బలవంతపు రాజీనామేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ధన్కడ్ రాజీనామాకు వివిధ కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటి కారణం చూసినట్లయితే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసునే పరిగణలోకి తీసుకోవడం. ఇక రెండో కారణం చూసినట్లయితే విహెచ్పి కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అధికార పక్షం అంగీకరించకపోయినా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు గురించి సభలో ప్రస్తావించి దానిపై సంతకాలను ధృవీకరించుకున్న తర్వాత ముందుకెళ్తారని ప్రకటించడం. ఈ 2 కారణాలు అయితే ఉన్నాయి. ఇక మూడో కారణం 4, 5, 6 కారణాలు కూడా ఈనాడు దినపత్రికలో చెప్పడం జరిగింది. ఇక రూల్ 267 నోటీస్ కింద ఆపరేషన్ సింధూర్ పాల్గం ఉదంతాలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వడం. ఇక 4 కారణం సభలో తాను చెప్పిందే రికార్డులోకి వెళ్తుంది తప్పితే మీరు మాట్లాడింది కాదని రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు సభాపతి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నందున దానిపైన చర్చించడానికి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేస్తే దానికి నడ్డా కానీ పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కానీ రాకపోవడం 4వ కారణంగా చూపించడం జరిగింది. ఇక 5వ కారణం చూసినట్లయితే న్యాయ వ్యవస్థ పనితీరు, దాని అధికారిక పరిధి, జవాబుదారితనంపైన ఇటీవల కాలంలో ఆయన తరచూ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి ఇబ్బంది కలిగించడం అంటూ 5వ కారణంగా రాయడం జరిగింది. ఇక 6వ కారణం చూసినట్లయితే ఈ నెల 20వ తేదీన ఆయన ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడం, కేజ్రీవాల్తో ఆయన పంచుకున్న భావాలు అధికార పక్షానికి నచ్చకపోవడం అంటూ ఒక 6 కారణాలైతే మనం గమనించవచ్చు. ఇక ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అధికార పార్టీ బీజేపీ లోక్సభలో ప్రతిపక్షాలను కలుపుకొని అభిశంసన తీర్మానాన్ని స్పీకర్కు అందించింది. అక్కడ ఏకాభిప్రాయం కూడగట్టింది. రాజ్యసభలోనూ అదే తీరులో అధికార ప్రతిపక్షాలు కలిసి ముందడుగు వేయాలని బీజేపీ భావించింది. అయితే దానికంటే ముందే ప్రభుత్వంతో చర్చించకుండానే రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్కడ్ యశ్వంత్ వర్మ అభిశంసనకు ప్రతిపక్షం ఇచ్చిన నోటీసును ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు. లోక్సభలో అప్పటికే అధికార పక్షం దానిపైన నోటీసు ఇచ్చిందని తెలిసి అదే తరహా తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించారో లేదో తెలుసుకోవాలని సెక్రటరీ జనరల్ని ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం ఇలాంటి తీర్మానాన్ని ఒక సభలో ప్రవేశపెట్టినప్పుడు లేదంటే ఒకే రోజు 2 సభలో ప్రవేశపెట్టినప్పుడు భిన్నమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. తీర్మానాన్ని 2 సభలు వేర్వేరు రోజులు ప్రవేశపెట్టి ఉంటే మొదట ప్రవేశపెట్టిన సభలోని దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రెండో తీర్మానం నాన్ జ్యూరిస్డిక్షనల్ అవుతుంది. ఒకవేళ 2 ఒకే రోజు ప్రవేశపెట్టి ఉంటే వాటిని ఆమోదించే, తిరస్కరించే హక్కు స్పీకర్, చైర్మన్లకు ఉండదు. ఆ తీర్మానాలు సభల ఆస్తులు అవుతాయి. స్పీకర్, చైర్మన్లు వాటిని పెండింగ్లో పెట్టి సదరు జడ్జిని తొలగించడానికి, పేర్కొన్న అంశాలపైన విచారించడానికి 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఉభయ సభలో ఒకే రోజు నోటీసును పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం వల్ల దానిపైన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించిన తర్వాతే అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిందని అయితే చెబుతున్నారు. ఇక ఉచిత ప్రయాణాలు 200 కోట్లు, మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు, ఆర్టీసీ 0 టికెట్ల జారీలు కీలక మైలురాయి అంటూ మరో ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం గమనించవచ్చు. ఆడబిడ్డలకు అభినందనలు, సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు 6,671 కోట్ల ఆదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ అయితే లభిస్తోంది.
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో మహిళలకు భద్రతను, ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. జూలై 22 మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. బుధవారం ఈ సంఖ్య 200 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంతో ఆర్టీసీ తీరు మారింది. గతంలో బస్సులో సీట్ల భర్తీ నిష్పత్తి 67% ఉండేది. ఇక ఆర్టీసీకి ప్రతి నెల భారీ నష్టాలు వచ్చేవి. ప్రయాణికుల కోసం డ్రైవర్, కండక్టర్లు ఎదురు చూసేవారు. ఇక మహాలక్ష్మి పథకం అమలుతో సగటు ఓఆర్ 95% అయితే పెరిగింది. మహిళలకు ఆర్టీసీ జీరో టికెట్లను జారీ చేస్తుంది. టికెట్ల ఛార్జీని రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. నెలకు 358 కోట్ల చొప్పున 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4,305 కోట్లను బడ్జెట్లో కేటాయించిన పరిస్థితి. ఇక పథకం విజయవంతం, ఆనందకరమంటూ సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండడం ఆనందంగా ఉంది. లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు అంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక నేడు డిపోలు, బస్ స్టేషన్లలో సంబరాలు. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లలో బుధవారం సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చిన పరిస్థితి. ఇక బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి అంటూ మరో ప్రధాన అంశంగా, ప్రధాన వార్తగా ఒక హెడ్లైన్ చూడొచ్చు. అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు, బీసీలంటే చిన్న చూపు, ఆయన పంపిన లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం అయితే జరిగింది. ఇక వారు ఏమంటున్నారంటే, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆమోదం కోసం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇక పట్టణీకరణతో ముప్పు అంటూ ప్రమాదం బారిన దేశంలోని 300 జనాభా, హైదరాబాద్, బెంగళూరు పైన తీవ్ర ప్రభావం, ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి అంటూ మరో ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ దేశానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ హెచ్చరిస్తుంది. దీని ప్రభావం మన దేశంపైన తీవ్రంగా ఉండబోతుందని, పెద్ద నదీ తీరాలకు దూరంగా ఉండి ఇప్పటివరకు వరద ముప్పు ఎదుర్కొని హైదరాబాద్ వంటి నగరాలు కూడా మున్ముందు వరదల బారిన పడే ప్రమాదం ఉందని కూడా స్పష్టం చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు, ప్రధాన వార్తలు నిలిచాయో ఒకసారి చూద్దాం. మద్దతు కూడగడతాం, బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరుతామంటూ డిప్యూటీ సీఎం బట్టి అంటూ ఒక ప్రధాన వార్తగా, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీలో ఇచ్చిన మద్దతు పార్లమెంట్లో కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది. బీసీ రిజర్వేషన్లు సహేతుకమని భావించి అన్ని పార్టీలను కలుస్తాం. రాహుల్ ఆలోచనలను కేంద్రం ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ ఎప్పుడు కులగణన జరిగినా తెలంగాణనే మోడల్గా ఉండబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి దళితులన్నా, బీసీలన్నా చులకన భావం ఉన్నట్టుంది. లీగల్ నోటీసులకు బట్టి భయపడ్డు, నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా అంటూ వారు మాట్లాడిన వ్యాఖ్యలని హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం కోసం ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సహేతుకమని భావించే ప్రతి రాజకీయ పార్టీని కలుస్తామన్నారు. ఈ బిల్లును పార్లమెంటు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరుతామని, అందరూ మద్దతు కూడగడతామని వారు చెప్పిన పరిస్థితి. ఇక మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పార్టీలను కలిసి మద్దతు కోరతామని చెప్పిన పరిస్థితి. శతాబ్దాల నుంచి అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేసే దిశలో తాము మంచి సంకల్పంతో తీసుకునే నిర్ణయానికి అందరూ సహకరిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మద్దతుగా వచ్చాయని, ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఆ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.
ఇంకా రాజీ పడలేకే జస్టిస్ వర్మ అభిశంసన అంశమే కారణమా అంటూ ఒక ప్రధాన వార్తగా మనం అన్ని దినపత్రికలో చూడవచ్చు. జగదీప్ ధన్కడ్ రాజీనామా సంబంధించి అయితే సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్ చూసినట్లయితే అభిశంసనపై విపక్షాల నోటీసును సమర్థించిన జగదీప్ ధన్కడ్ ఆ నోటీసుకు ఓకే చెప్పడాన్ని జీర్ణించుకొని ప్రభుత్వం ఆ కారణంగానే బీఎస్సీ భేటీకి నడ్డా రిజిజు డుమ్మా వీళ్ళ గైరు హాజరుతో ఆగ్రహంతో రాజీనామా చేసిన ధన్కడ్ అంటూ ప్రధాన హెడ్లైన్స్గా మనం అయితే చూడొచ్చు. ఇక రెండో రోజు రగడ పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలని పట్టు, విపక్ష ఎంపీల తీర్పై స్పీకర్ ఆగ్రహం, చర్చకు తాము సిద్ధమని సభకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి, పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారంటూ పార్లమెంటు బయట నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలు రాహుల్, అఖిలేష్, కనిమొలి తదితరులు ఉన్నటువంటి వార్తనైతే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక మిమ్మల్ని నమ్మితే ఆంధ్రాను అమ్మాలా అంటూ మరొక వార్తను చూడొచ్చు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 హామీ అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలా అంటూ హెడ్లైన్ని చూడొచ్చు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలపై ప్రజల చెవిలో రోజుకు పువ్వు పెడుతున్న కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ప్రతి హామీకి కాల్కులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుంటామంటూ ప్రకటనలు, వాటిని అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవచ్చంటూ ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలు ఎగవేతకు సాకులతో కాలయాపన, ఆడబిడ్డ నిధి హామీ అమలుపై ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన, సీఎం చంద్రబాబు మొదలు మంత్రుల దాకా అందరిది ఒకే తీరు అంటూ ప్రస్తుతం ఏపీలో విపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో తీసుకోవచ్చు. పథకాల అమల్లో కలెక్టర్లే కీలకం అంటూ పథకాల ఫలాలు పేదలకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి, సంక్షేమ హాస్టల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి, వారంలో ఒకరోజు అధికారులంతా హాస్టల్లో బస చేయాలి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రుల ఆదేశం, సమీక్షలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండ, అడ్లూరి అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడడం జరిగింది. ఇక బండి సంచి భారం కాదిక్కడ అంటూ మరో వార్తని స్టూడెంట్స్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఒక వార్తని మనం గమనించవచ్చు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాల వినూత్న విధానం, స్కూల్ బ్యాగు బరువు ఎక్కువ ఉంటే తూకం వేసి అదనపు పుస్తకాలు తొలగింపు, పిల్లలకు 2 జతల పాఠ్య పుస్తకాలు అందజేత, ఒక సెట్ బడిలో మరో జత ఇంట్లో, విద్యార్థులకు తగ్గిన భుజం నడుము నొప్పులు, విద్యార్థుల పుస్తకాల నుంచి బరువును కొలుస్తున్న ఎంఈఓ ప్రభాకర్ రావు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే స్కూల్ విద్యార్థులు నిత్యం 12 పుస్తకాలున్న బ్యాగులను భుజనం మోసుకుంటూ వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని సుమారు 40 ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వినూత్న విధానం అమలైతే అవుతుంది. అక్కడి బడుల్లో కిలోల కొద్ది పుస్తకాలను మోయలేక మోస్తూ బడికి వచ్చి విద్యార్థులు కనిపించారు. కేవలం చిన్నపాటి బడి సంచితో బడికి వచ్చే బాలలే ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ పుస్తకాలు తెస్తే వెంటనే అదనపు బరువును ఉపాధ్యాయులు తొలగించేస్తారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు ఆయా పాఠశాలకు వెళ్ళడాన్ని భారంగా భావించడం లేదు. అయితే ఈ పరిణామం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలైతే బాగుంటుందంటూ కూడా ఇట్లా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మొత్తం చోటు చేసుకోవాలి. ఇక్కడ విద్యాధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాడు పరిస్థితి. ఇక మెడికల్ యూజీ పీజీ పరీక్షల్లో జంబ్లింగ్, ఇప్పటి వరకు సొంత కాలేజీలోనే పరీక్షలు, దీనివల్ల ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలు, వచ్చే ఏడాది నుంచి జంబ్లింగ్ అమలుకు నిర్ణయం, ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలో సీసీ కెమెరాలు, కాలేజీ యూనివర్సిటీ వినతికి ప్రభుత్వం కూడా సమ్మతి, ప్రైవేటు కళాశాల నుంచి వ్యతిరేకత అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడవచ్చు. ఇక డిగ్రీ ఫిజిక్స్ ఏఏ ట్రెండ్స్, డిగ్రీ ఫిజిక్స్ సిలబస్లో మార్పులు, ఏఐతో అనుసంధానం చేసే చాప్టర్స్, వైద్య రంగంలో విద్యార్థులను నిలబెట్టేలా సిలబస్ ఆమోదం తెలిపిన యూనివర్సిటీలో అంటూ సాక్షి దినపత్రికలో ఈ వార్తను ప్రధాన వార్తలుగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం, సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. ఇక హాంకాంగ్ నుంచి ఢిల్లీకి మంగళవారం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం A321లో స్వల్ప అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. మధ్యాహ్నం
12 గంటల 12 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన కొద్దిసేపటికి ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయూలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలోని సాంకేతిక వ్యవస్థల కారణంగా ఏపీయూ ఆటోమేటిక్గా మూసుకుపోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులందరూ కూడా విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఈ ఎయిర్ ఇండియా విమానంలో మంటలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఆంధ్రజ్యోతిలో ఇక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక భారత్పై జలఖడ్గం, బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ అంటూ ఒక హెడ్లైన్ని ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది డ్యామ్ నిర్మాణ ప్రాంతం, భూకంపం జూన్. ఇక భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు, చైనా కావాలని నీటిని వదిలిన ప్రమాదమే, వేసవికాలంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం, పర్యావరణం పైన తీవ్ర ప్రభావం అంటూ ఒక ప్రధాన వార్తని అయితే మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. రాజీనామాకు కారణాలు ఏమిటి, ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయం పైన భిన్న విశ్లేషణలు అంటూ అన్ని దినపత్రికల్లో కూడా ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయం పైన, రాజీనామా పైన పలు పత్రికల్లో అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ట్యాంక్ బండిపై దాశరథి విగ్రహం ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభం, మహాకవి పేరు శాశ్వతంగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు, అన్ని పంచాయతీలో దాశరథి సాహిత్యం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వెల్లడి. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి ఉత్సవాలు, అన్నవరం దేవేంద్రకు పురస్కారం ప్రధానం అంటూ ఇంకా వార్తనైతే మనం ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా, ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై గవర్నర్ ప్రశ్నలు, అడ్వకేట్ జనరల్తో జిష్ణుదేవ్ వర్మ సమావేశం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికి సవరణ, ఇది చట్టపరంగా ఉన్న హక్కేనని ఏజీ, మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్పై చర్చిస్తున్న గవర్నర్, త్వరలోనే నిర్ణయం అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా అయితే చూడొచ్చు. ఇంకా నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, సాయంత్రం సోనియా గాంధీతో భేటీ, రేపు ఇండియా కూటమి ఎంపీలతో ఏసీసీ కార్యాలయంలో సమావేశం, బీసీల 42% రిజర్వేషన్లపైన పీపీటీ అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడడం జరిగింది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో వార్తనైతే ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక మహాలక్ష్మి మరో మైలురాయి అంటూ మనం అన్ని దినపత్రికల్లో చూసినట్లే ఈ ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఈ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయినైతే అధిగమించిందని అన్ని దినపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగట్టండి, నాయకులందరినీ కలుపుకొని వెళ్ళండి, కేంద్ర పథకాలను ప్రజలకి తీసుకెళ్ళండి, రామచంద్రరావుకు జేపీ నడ్డా దిశానిర్దేశం. ఇక బీజేపీ బీసీ వ్యతిరేక నైజం, బీసీలకు రిజర్వేషన్ల పెంపు తమిళనాడులో సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు అంటూ పొన్నం వ్యాఖ్యల్ని ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. బీసీలపై బీజేపీ కుట్రలు చేస్తున్నట్టు ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ వైఖరింటో 48 గంటల్లో తేల్చాలి అంటూ జార్జిలో కూడా ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలోని పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించినటువంటి పరిస్థితి. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సాగర్ నిండక ముందే శ్రీశైలం కొచ్చిళ్ళు, వచ్చిన వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీమ్స్లకు పైగా తరలింపు, అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 20,000 క్యూసెక్లు, అనధికారికంగా తరలిస్తున్నది 8,000 క్యూసెక్లపైనే. వారం నుంచి శ్రీశైలం డ్యామ్కు సగటున 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో తెలంగాణ లిఫ్ట్లో ద్వారా తరలించింది. 4.5 టీఎంసీలే. ఏపీ దోపిడిపై చోద్యం చూస్తున్న కేఆర్ ఎంపీ అంటూ ఒక హెడ్లైన్స్ని అయితే మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం రిజర్వాయర్ను ఏపీ ఖాళీ చేస్తున్న పరిస్థితి అంటూ ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించకపోతున్నది. అధికారికంగా 20,000 క్యూసెక్లే తరలిస్తున్నట్లుగా చెబుతున్నా, అధికారికంగా అనధికారికంగా 80,000 క్యూసెక్లకు పైగా తరలిస్తున్నట్లు లెక్క తేలుతుంది అంటూ చెప్పడం జరిగింది. ఈ ఏడాది మే 29న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలు కాగా వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా స్పిల్వే
పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్కు విడిచిపెట్టాలి. కానీ నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు కాక ప్రస్తుతం 257 టీఎంసీలకు చేరింది. సాగర్ నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు అయితే కావాలి. కానీ శ్రీశైలం నిర్వహణ ఏపీ చేతిలో ఉండడంతో వారం రోజుల పాటు స్పిల్వేను బంద్ పెట్టి మరి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 50 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించినట్లుగా స్పష్టమవుతుంది. ఇదే సమయంలో తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, ఇక కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ల ద్వారా ఇప్పటివరకు ఎత్తిపోస్తోంది. ఇక 4 టీమ్స్లు మాత్రమే, అంటే ఏపీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ మనం వెలుగు దినపత్రికలో ఒక కథనాన్ని అయితే మనం లెక్కలతో సహా చూడొచ్చు. ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలో దారి అంటూ మరో హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు, కుదరదని తేల్చి చెప్తున్న బీజేపీ లీడర్లు. ఇక ఒకవేళ చర్చించినా కూడా చేర్చిన సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కారు తొలి ఆప్షన్గా 9వ షెడ్యూల్లో చేర్చేందుకు చర్యలు. కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్తో జీవో ఇచ్చేలా కసరత్తు. అది కుదరదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. బీజేపీ నిజ స్వరూపం బయటపడింది అంటూ నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ను కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా హైలైట్ చేయడం జరిగింది. ఇక బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇక నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలను హెడ్లైన్స్గా ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం. ఇక రాడార్లో మేడం, కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కార్ ట్యాపింగ్ అంటూ ఒక వార్తని హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. 6 మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లకు దొంగ చెవులు. అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా. సన్నిహితులు, కుటుంబీకుల ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతల జంకు. సిగ్నల్ యాప్, ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులు అంటూ ఇంకా హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. అయితే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హద్దులు దాటిపోయిందా? అరడజను మంది మంత్రులు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? ఏకంగా పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయిందా? ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన విషయాలను చాటుగా విన్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ముఖ్య నేత ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్తో అధిష్టానం కూడా ఆందోళనలో ఉన్నట్టుగా గాంధీభవన్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. దీంతో ఎవరు ఫోన్లు ఎత్తాలన్నా నేతలంతో భయపడుతున్నారట. చివరికి కుటుంబ సభ్యులతోనూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని వినికిడి. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నట్టుగా సమాచారం అంటూ నమస్తే తెలంగాణలో ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక 2029లో వచ్చేది సంకీర్ణ సర్కారే. బీజేపీ కాంగ్రెస్కు 150కి మించి సీట్లు రావు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక. కాంగ్రెస్ బీజేపీ 2 బుల్డోజర్ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తున్నాం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం. ది దేశభక్తు ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మనం నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ని అయితే మనం గమనించవచ్చు. ఇక తలసిరిలో తెలంగాణే మేటి. వ్యక్తిగత ఆదాయంలో అద్భుత ప్రగతి. ఆదాయంలో దూసుకెళ్లిన తెలంగాణ పెద్ద రాష్ట్రాలతో పోటీపడి 3వ స్థానం. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన. ఇది కేసీఆర్ ముందు చూపు, బీఆర్ఎస్ నిబద్ధత కలిగిన పరిపాలనకు నిదర్శనం అంటూ మరో కథనాన్ని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇది వాటి వార్తల విశ్లేషణలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.